హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18:6లో డే 6 అండి. ఇది నేను 12కి స్టార్ట్ అవుతుంది నా ఈటింగ్ టైము, అలాగే 6కి ఎండ్ అవుతుంది. 6 అవర్స్లో ఈటింగ్, మిగతా 18 అవర్స్ ఫాస్టింగ్ కదండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. ఇప్పుడు మార్నింగ్ వాటర్ తీసుకున్నానండి, వామ్ వాటర్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా ఒక్కొక్క గ్లాసుగా అలా లీటర్న్నర వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. వామ్ వాటర్ని తీసుకోవచ్చు, నార్మల్ అన్న తీసుకోవచ్చు. నేను వామ్ వాటర్ తీసుకున్నాను. ఇంకా 12కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అయినప్పుడు నీళ్ళ డ్రింక్ తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ చెక్క లెమన్ పిండాను. తర్వాత సబ్జా సీడ్స్ ఒక స్పూన్ అని నానబెట్టుకున్నవి వేసి ఈ డ్రింక్ తీసుకున్నాను. ఇందులో హనీ అలా అని బెల్లం ఏమీ వేయలేదు. నేను ఎక్కువ హనీ ఏం తీసుకోనండి, ఇంకా ప్యూర్ది అయితే తీసుకుంటాను. ఇంత ప్యూర్గా ఎప్పుడు దొరకట్లేదు కాబట్టి నేనేం హనీ తీసుకోను. ఇలా ఈ డ్రింక్ తీసుకున్నాక నాది ఒక హాఫ్ అన్ అవర్ అన్న 40 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా నేను డైరెక్ట్గా లంచ్ చేస్తానండి. మీకు ఏవి ఇంట్లో వీలైతే అలా నచ్చినవి తీసుకోవచ్చు. క్వాంటిటీ మీకు సరిపడా మరి ఎక్కువగా రైస్ అయితే తీసుకోవద్దు. ఎక్కువ వెజిటేబుల్స్ అలాగే మిల్లెట్స్తో చేసిన దోశలైనా అలా తీసుకుంటే చాలా మంచిది. నేను చాలా రకాలుగా డైట్ వీడియోస్ కొన్ని పెట్టాను. స్ప్రౌట్స్ ఇలా మిల్లెట్స్ తోటి నేను కొంచెం ఈ డైట్లో మాత్రం రైస్ తింటూ కూడా ఎలా తగ్గొచ్చు, కొంచెం రైస్ తీసుకుంటూ, మనం రైస్ లేకుండా ఉండలేం కాబట్టి రైస్ తీసుకుంటే ఎలా తగ్గొచ్చు, ఫ్యాట్ కూడా ఎలా కరుగుతుంది అలా చూపిస్తున్నానండి నేను. అందుకే రైస్ తీసుకుంటున్నాను ఈ డైట్లో. లేకపోతే మిల్లెట్స్తో అలా ఎక్కువగా తీసుకుంటాను నేను ఫుడ్. దోశలైనా ఇలా సంగటి అలా చేసుకొని బాగా నేను చూసారు కదా, నేను ఆ బౌల్తో రైస్ తీసుకున్నాను, అంతే బౌల్తో కర్రీ తీసుకున్నాను. ఆకుకూర తోటకూర ఫ్రై అనమాట, పచ్చిమిర్చి చేసింది. చాలా టేస్టీగా ఉంటుందంటే ఆయిల్ కూడా చాలా తక్కువ, నేను గానుగకు పట్టించిన ఆయిల్తోనే చేస్తున్నాను, పల్లి ఆయిల్. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసినా కూడా మనం సాల్ట్ స్పైసెస్ తక్కువగా వేసుకొని కర్రీస్ చేసుకొని తినాలి. అప్పుడు మనకి ఎక్కువ కూరలు తినగలుగుతాము. రైస్ అలా క్వాంటిటీ తగ్గిస్తాము. మీరు ఇదే ప్లేస్లో చపాతీ తీసుకోవచ్చు, లేకపోతే మల్టీగ్రెయిన్ దోశ, ఇడ్లీ, లేకపోతే ఊతప్పం అలా ఏవైనా తీసుకోవచ్చు. నేను ఈరోజు రైస్ తీసుకున్నాను. నిన్న దోశ తీసుకున్నాను ఆల్రెడీ, ఎగ్ దోశ. అందుకని ఈరోజు ఇలా రైస్ తీసుకుంటున్నాను. ఒకరోజు అలా ఇలా మనం ఏది వీలైతే అది, కానీ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అయితే మిల్లెట్స్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. ఇంకా తర్వాత తిన్నాక ఒక 10-15 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి టీ తీసుకున్నాను. బెల్లం టీ అండి, తప్పకుండా నేను టీ తీసుకుంటాను. బెల్లం టీ ఇట్లా 3 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను. బెల్లం, షుగర్ చాలా వరకు అవాయిడ్ చేసాము, అసలు షుగర్ వాడడం ఇంట్లో ఎక్కువగా. నేనైతే అసలు తీసుకోను షుగర్. ఇప్పుడు ఇలా టీ తాగాక ఇంకా 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి వాటర్ తీసుకుంటున్నాను. ఈ 6 అవర్స్లోనే మనం ఇవి కంప్లీట్ చేయాలి. నేను 2 మీల్సే తీసుకుంటాను, ఇంకా స్నాక్స్ అలా అని ఏమి తీసుకోను. ఇంకా నేను రకరకాలుగా డైట్స్ చేస్తుంటాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తుంటాను ఎలా ఎలా తీసుకోవాలి, ఇంకా ఫుడ్ని ఎలా డిఫరెంట్గా ఇంకా ఇంకా హెల్దీగా ఎలా తీసుకోవాలో కూడా ఇంకా ముందు ముందు చూపిస్తుంటాను. ఇప్పుడు ఈ డైట్లో మాత్రం ఇలా తీసుకుంటున్నాను. నేను ఇంట్లో వీలైనవి, ఇంట్లో ఉన్నవే, ఇంకా నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉన్న వాటితోనే ఇలా డైట్ చేసి ఎలా తగ్గొచ్చు ఫ్యాట్ ఇలా అని చూపిస్తున్నాను. చాలా మంచి ఇంచు లాస్, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ కూడా చాలా బాగుందండి ఇలా చేస్తే. ఇంకా నాది 5-6 లోపు నా డిన్నర్ కంప్లీట్ అవుతుంది. డిన్నర్లో రా ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, రా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. చూడండి ఇప్పుడు తీసుకున్నవి జామకాయ, అలాగే ఒక ప్రోమోగ్రానేట్ తీసుకున్నాను, ఒక జామకాయ పెద్దది, అలాగే జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ బత్తాయి జ్యూస్ అండి, ఇంట్లో చేసుకుంది. చేసి కొంచెం బెల్లం వేసాను స్వీట్నెస్ కోసం, అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి మంచిగా కొంచెం వాటర్ వేసాను. ఒక 3 తీసుకున్నాను బత్తాయి, ఆ కొంచెం వాటర్ కొంచెం బెల్లం వేసి అంత గ్లాస్ తీసుకున్నాను. ఇంకా స్టమక్ చాలా ఫిల్ అయిపోతుందండి, ఇంకా నాకు ఇవి సరిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ 12 వరకు నేను వాటరే తాగుతాను. ఇంకా నేను గ్రీన్ టీ అలా కూడా ఏమి తీసుకోను. లేకపోతే లెమన్, మీకు ఏమైనా బాగా ఆకలి వేసినట్టు అనిపిస్తే గ్రీన్ టీ అన్న తీసుకోవచ్చు, లేకపోతే వాటర్లో, గోరువెచ్చని వాటర్లో లెమన్ పిండి వేసుకొని తాగొచ్చు. ఇంకా మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇంత లాంగ్ టైం ఇలా ఫాస్టింగ్ అవసరం లేదండి. 12:12 లేకపోతే 14:10 అలా చేయండి. ఫస్ట్ 16:8 తర్వాత ఇలాంటివి స్టార్ట్ చేయండి. ఫస్ట్ చిన్నగా టైమింగ్స్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఒకేసారి చేయొద్దు. నేను 3 ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నా కాబట్టి నేను ఫాస్టింగ్ ఎంతసేపు అయినా ఉండగలను కాబట్టి ఇలా పెంచుకుంటూ వెళ్తున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఈవినింగ్ టైంలో ఇలా డ్రా ఫుడ్ తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా పోతుందండి. నాకు చాలా కంట్రోల్ అయింది హార్మోన్స్.
అందుకని నేను ఇలా ఎప్పుడు ఎవ్రీ టైం ఇలా చేస్తూనే ఉంటాను. డైలీ లైఫ్ స్టైల్లో ఇలాగనే ఫాలో అవుతుంటాను. చూడండి, తర్వాత వాటర్ మళ్ళీ 1 లీటర్ తీసుకోవాలి. ఫుడ్ అయిపోయినాక 1.5 అవర్ తర్వాత. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.